హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ నమస్తే అండి. ముందు పెట్టిన వీడియోకైతే ఈ వీడియో కంటిన్యూషన్ అండి. వెల్కమ్ టు పార్వతీ డైలీ లైఫ్. ఈ రోజు నేను చూపిస్తున్న మా స్కూల్లో నా బాల్యమంతా గడిచిందండి. ఎన్నో మధుర జ్ఞాపకాలు. చిన్నప్పటి స్కూల్ అంటే అందరికీ ఎంతో ఇష్టం కదండి. ఇది మా ఊరంతటికి ఒకటే స్కూలు. మాకు చదువు చెప్పిన మాస్టర్ గారి పేరైతే సరతబాబు గారండి. ఆయన ఎన్నో సంవత్సరాలే పనిచేశారు ఈ స్కూల్లో. మా చిన్నప్పుడు రోడ్లు అసలు బాగుండేవి కాదండి. మా మాస్టర్ గారు సైకిల్ మీద వచ్చి మాకు చదువు చెప్పేవారు. మా టీచర్ గారు అయితే సునంద టీచర్ గారండి. చాలా కష్టపడి వచ్చేవారు చాలా దూరం నుంచి. మా మేడం గారు ఇప్పుడైతే మాదేపల్లి స్కూల్కి హెచ్ఎం గారండి మా టీచర్ గారు. మేమైతే టీచర్ గారు మాస్టర్ గారని పిలిచేవాళ్ళం అండి అప్పట్లో. ఇప్పుడు పిల్లల్లాగా సారు మ్యామ్ అని అయితే మేము అనవండి. మీరు చూస్తున్న ఈ గ్రౌండ్లో మేము చదువుకున్నప్పటి బడైతే ఉండేదండి. అది శిథిలావస్థకు వచ్చిందని అయితే తీసేశారు. కొత్తగా మరొక దానిని అయితే నిర్మిస్తారనుకుంటండి. ఇక్కడ 5th క్లాస్ వరకు అయితే క్లాసెస్ జరుగుతూ ఉంటాయండి. 6th నుంచి 10th వరకు అయితే భీమడోల్ హై స్కూల్కి వెళ్ళి అయితే చదువుకోవాలి. మేమందరం కూడా అలా చదివిన వాళ్ళమేనండి. ఈ లోపలికి వెళదామంటే గేటుకి తాళం వేసింది. బయట అయితే పెద్దవాళ్ళందరూ కూర్చుని మాట్లాడుకుంటున్నారు. విలేజ్ అంటే ఇంతే కదండి. ఇప్పుడైతే మా పొలాల గురించి చెప్తానండి. ఇప్పటి వరకు మా ఊరు గుడులు బడుల గురించి అయితే చెప్పాను. ఇప్పుడు మీరు చూస్తున్నదైతే మా ఊరికి ఎర్రచెరువు అండి. దీన్ని ఎర్రచెరువు అంటారు. ఇది వ్యవసాయానికైతే చాలా ముఖ్యమైనదండి. చూస్తున్నారు కదండి, మా చెరువు కట్టు వెంటనే ఎన్ని గడ్డివాములు రేకుల షెడ్లు వేశారో. ఇక్కడ పాడి పరిశ్రమ కూడా ఎక్కువండి. కొంచెం గ్రామానికి 4 పాల కేంద్రాలు అయితే ఉన్నాయండి. ఈ చెరువు పుష్కలంగా నీటితో ఉంటే మా బోర్లన్నీ కూడా మంచిగా నీటిని అందిస్తాయండి మా పొలాలకి. మీరు చూస్తున్నదైతే మా చెరువు గట్టును కట్టిన మెట్లండి అవి. కమిటీ కుర్రవాళ్ళందరూ ఈ మధ్యనే ఈ మెట్లు నిర్మాణం చేసి ఇక్కడ వీధి లైట్లు కూడా వేశారండి. ఆడవాళ్ళు కార్తీక స్నానాలకి ఒత్తులొదులుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుందని అమ్మవారి నిమజ్ఞమైన వినాయకుని నిమజ్ఞమైన ఈ చెరువులోనే చేస్తారండి. ప్రతి సంవత్సరం దసరాకి అమ్మవారిని అయితే నిలబెడతారండి గ్రామంలో. ఈ కనిపిస్తున్న చెరువు గురించి చెప్పాలంటే ఫ్రెండ్స్, ఇదైతే ఒక 50 ఎకరాల పైబడే ఉంటుంది. దీని విస్తీర్ణం అయితే నాకు ఎగ్జాక్ట్గా తెలియదు, కానీ దీని కింద ఉన్న పొలాలన్నింటినీ కూడా ఎర్రచెరువు కింద పొలాలని అంటారండి. దీని ఆయకట్టులో 2000 ఎకరాలకు పైబడే ఉంటుందండి. మాకున్న పొలాలన్నీ కూడా ఈ చెరువు కట్టు కిందే ఉన్నాయి. ఒకప్పుడైతే ఈ చెరువు నీటితోనే పండించేవారండి. మా నాన్న వాళ్ళు చిన్నప్పుడంట బోధుల సహాయంతో నీటిని పంపించేవారంటండి. వాళ్ళ చిన్నప్పుడు బోర్లు అంటేనే తెలియదంటండి. చూస్తున్నారు కదా, రైతులందరూ ఆకుమళ్ళు తడుపుతున్నారు. కొన్ని రోజులు ఆగితే మొత్తం అంతా కూడా పచ్చదనంతో నిండిపోతుందండి. ఊడుపులూడు చేస్తారు. ఈ చెరువు కూడా కలకలలాడుతూ ఉంటుంది ఎర్రటి నీళ్లతోటి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇలా ఎండిపోయిందండి. అయినా సరే దీనిలో చేపలు పెంచారనుకుంటా. చేపల మీద కూడా చాలా ఆదాయం వస్తుందండి ఈ చెరువుకి. ఈ చెరువు గట్టు వెంటనే మా పొలానికైతే వెళ్తున్నామండి. నేను ఒక విషయం అయితే మాట్లాడాలి ఫ్రెండ్స్ మీతోటి. కనీసం ఈ 2 వీడియోల్ని మా ఊరు వాళ్ళు ఎవరైనా చూస్తారు కదా, వాళ్ళైనా ఒక చిన్న కామెంట్ అయితే పెట్టొచ్చు కదండి. ఎలా చెప్పానో ఏంటనేది, మన ఊరి గురించి నాకు తెలిసిన కాడకైతే నేను చెప్తున్నానండి. ఎలా చెప్పాననేది ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వర్షాకాలం రాగానే చెరువు నిండా నీళ్ళు అయితే రోడ్డుకు ఆనుకునైతే వచ్చేస్తాయండి. చూడ్డానికైతే చాలా అందంగా కనిపిస్తుంది. మా పొలానికి వెళ్లే దారిలో జామ తోట అయితే ఉందండి. 2 కాయలైతే కోసుకుని తినుకుంటూ చేలోకైతే వెళ్ళామండి. ఇది దేవుడి మాన్యం ఏరియా. ఇప్పుడు నేను చూపించేది మా ఊరి శివాలయానికి సంబంధించి ఇక్కడ 8 ఎకరాల భూమి అయితే ఉందండి. అందుకే దీన్ని దేవుడి మాన్యం ఏరియా అంటారు. ఇక్కడ మా నాన్న వాళ్ళకి ఒక అరెకరం పొలం ఉందండి. ఆ అరెకరంలోనే రోడ్డు పడిపోయింది కాలనీ ఇళ్ల కోసం. దాన్ని చూపిస్తాను చూడండి. ఈ ఏరియాలో రొయ్యల చెరువులు కూడా చేసేసారండి పొలాలని. ఇప్పుడు మీకు కనిపిస్తున్న చెరువులన్నీ రొయ్యల చెరువులు. ఈ చెరువులన్నీ కూడా నాన్న వాళ్ళ పొలాలను ఆనుకునైతే ఉన్నాయండి. నాన్న పొలాన్ని కూడా అడిగారు, కానీ నాన్నైతే ఇవ్వనన్నారు. కనిపిస్తున్నాయి కదండి, ఆ కాలనీ ఇళ్ల కోసమే. ఇదేనండి రోడ్డు. మధ్యలో పొలం మధ్యలో పడింది 2 మళ్ళివి. ఆవు దూడ మేసేది ఒక మడి, ఇటు వైపున గేదె మేస్తుందండి. ఇవ్వండి మా పొలం విశేషాలు. ఇప్పుడు వరకు చూపించాను. ఇప్పుడైతే నా తిరుగు ప్రయాణం అండి. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి హాలిడేస్ అయితే ముగిసాయి. మా ఇంటికైతే బయలుదేరుతున్నామండి. చెల్లి వాళ్ళం మేము అయితే కలిసి బయలుదేరుతున్నాం. మా లగేజ్ అయితే మా కారులో సర్దేసుకుంటున్నానండి. నా చేతిలో ఉన్నదైతే పచ్చడి క్యాను. అప్పుడు పచ్చడి పట్టి వెళ్ళిపోయాం కదా, ఇప్పుడైతే తీసుకెళ్తున్నాను. మా చెల్లి నేను అయితే అన్ని సర్దేసుకున్నామండి కారులో. ఇప్పుడైతే జర్నీ స్టార్ట్ చేస్తున్నాం. వెళుతూ కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం రండి ఫ్రెండ్స్. అమ్మ వాళ్ళకి బాయ్ చెప్పేసి మేము ఇల్లు అయితే దాటేసామండి. మా స్కూలు మా మసీదు కనిపిస్తుందండి. ఇప్పుడు ఆడపిల్లలు ఎన్ని రోజులు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నా వెళ్ళేటప్పుడు మాత్రం మనసు అయితే కొంచెం భారంగానే అనిపిస్తుంది కదండి. ఈ సమ్మర్ సెలవుల్లో అయినా సంక్రాంతి సెలవులకు వచ్చినప్పుడే ఒక 5 డేస్ అయినా ఉండటానికి ఉంటుందండి. తర్వాత అయితే ఇలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటాము. ఎంతైనా పిల్లలు ఎదిగిన తర్వాత ఎవరి ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి కదండి. ప్రతి అమ్మాయికి ఇలానే అనిపిస్తుంది. మనం ఇక్కడ ఎన్ని రోజులు ఉన్నా సరే
ఇప్పుడు మీకు కనిపిస్తున్నది ఆ ఏరియానైతే మెట్ట మీద ఏరియా అంటారండి. ఇక్కడంతా కంకర నేల ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ పంటలు పండుతాయి కానీ కోరీలకు ఇచ్చేస్తారండి. రైతులందరూ పొలాల్ని అలాగే ఇచ్చేశారు. పెద్ద పెద్ద గోతులుగా కనిపిస్తాయి. అవైతే ఇప్పుడు మీకు వీడియోలో కనిపించలేదండి. మా స్కూల్కి అయితే మేము ఇదే దారి నుంచి వెళ్ళేవాళ్ళము. నడుచుకుంటూ స్టార్ట్ అయ్యి వెళ్ళేవాళ్ళం అండి మా ఫ్రెండ్స్ నేను. అప్పట్లో మాకు సైకిళ్ళు కానీ బస్సు సౌకర్యం కానీ ఎటువంటిది లేదు. మమ్మల్ని 90s కిడ్స్ వాళ్ళకి పేరెంట్స్ కానీ ప్రభుత్వాలు కానీ ఎక్కువగా కేరింగ్ చేసింది అయితే లేదండి. అలా అలా పెరిగాము, అలానే చదువుకున్నాం. ఏదో అలా అయిపోయింది. ఇప్పుడు పిల్లలకైతే ఎన్ని వసతులు కల్పిస్తున్నాం, పేరెంట్స్ అయినా ప్రభుత్వాలైనా సరే. ఇక ఇలా మీతో మాట్లాడుతూ ఉండంగానే మా ఏలూరు బోర్డు అయితే కనిపించేసింది. హైవే అయితే ఎక్కేసామండి. ఇక్కడికి వచ్చి లారీలు ఎక్కి స్కూల్కి వెళ్ళేవాళ్ళం. మాతో పాటు మా పైన ఉన్న గోపాలపురం పిల్లలు కూడా ఇలానే లారీల మీద వచ్చి వెళ్ళేవాళ్ళమండి. వాళ్ళైతే ఆపేవారు. మేము అలా స్కూల్ దగ్గర అయితే దిగేవాళ్ళం. మేమందరం హై స్కూల్కి భీమడోలు వెళ్ళి చదువుకునేవాళ్ళమండి. మీతో మాట్లాడుతుండగానే మా ఊరు కూడా ఎంటర్ అయిపోయింది. ఇప్పుడైతే మా ఇంటికి దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇప్పుడు మీకు ఒక ప్లేస్ అయితే చూపిస్తానండి. మొన్న మా ఏలూరు జాతరకి పొలిమేర దగ్గర అమ్మవారిని కుంభం పోసి వదులుతారు కదా, అది మా ఏరియాలోనే వదులుతారండి. మా ఊరే పొలిమేర అంట అమ్మవారికి. మీకు కనిపిస్తుంది, చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇక్కడ ఈ బిల్డింగ్ దాటిన తర్వాత ఈ మధ్యలో అయితే ఈ బోర్డులున్న దగ్గర అయితే వదులుతారండి. కొర్ల బండిని కూడా వదిలిపెట్టి వెళ్ళారు. ఇదేనంటండి అమ్మవారికి సంబంధించిన పొలిమేర. ఇక ఇప్పుడైతే మా ఇంటికి దగ్గరలోకి వెళ్ళిపోతున్నామండి. ఇక మా ఇంటి దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇప్పుడైతే కార్ని ఇక్కడ పార్క్ చేసేసుకుంటాము. మా మరిది గారు మా చెల్లి వాళ్ళు అయితే వాళ్ళ బండి వేసుకుని అయితే వెళ్ళిపోతారండి. పొద్దుట మా వారు మా పాప వాళ్ళ బండి వేసుకుని అయితే వచ్చారు కాలేజీకి వెళ్ళాలని. అందుకే ఇప్పుడు మేము కార్లో అయితే వచ్చామండి. ఇక నేను రాగానే మా ఇల్లు చూసారా, నేను 5 డేస్ లేను కాబట్టి మా ఇల్లు ఎలా ఉందో, ఆడవాళ్ళ ఇంటి దగ్గర లేకపోతే పరిస్థితులు ఇలా ఉంటాయి కదండి. ఇప్పుడు నేను వెంటనే చెల్లి వాళ్ళని పంపించిన తర్వాత ఇంటి మొత్తాన్ని క్లీన్ చేసుకుని మళ్ళీ ఎలా ఉందనేది మీకు ఇక చెల్లి వాళ్ళు అయితే బయలుదేరారండి. ఇక నేను కూడా ఇంటి పని అయితే స్టార్ట్ చేసేసాను. మొత్తం అంతా క్లీన్ చేసేసుకుని తుడుచుకొని కడిగేసి ముగ్గులు పెట్టేశానండి. మా కార్ను కూడా పక్క సైడ్కి పెట్టేశారు మా వారు. కవర్ కూడా కప్పేసుకున్నాం. నాకైతే ఇప్పుడు మనశ్శాంతిగా అనిపించింది. ముందు మనకి ఇంటి పని అయితేనే కదండి ప్రశాంతంగా అనిపిస్తుంది. మనకి టీ కూడా తాగాలనిపించదు ఇల్లు ఇలా ఉన్నప్పుడు. నాతో పాటు మా టామీకి కూడా హ్యాపీ అనిపించింది అనుకుంటండి. ఇక ఈ వీడియోలోనూ ఇంతకు ముందు వీడియోలో కూడా మా ఊరు గురించి కానీ మా పొలాల గురించి కానీ నాకు తెలిసినవి నాకు గుర్తున్నవి అన్నీ చాలా విషయాలే మీతో షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియోలన్నీ రెండూ కూడా మీ అందరికి నచ్చాయనే అనుకుంటున్నాను. అందరూ కూడా ఒక లైక్ అయితే ఇచ్చి నా వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ముందు ఇవి సర్దుకునే పని పూర్తయిపోతే ఇక రేపు నుంచి స్కూళ్ళు కాలేజీలు హడావిడి సరిపోతుంది కదండి. అందుకే నాకు కావలసిన కొన్ని మాత్రం గ్రాసరీస్ని అయితే తెప్పించుకున్నాను. మిగిలినవన్నీ అయితే సండే వెళ్ళినప్పుడు అయితే మొత్తం తెచ్చుకుంటానండి. ఇక ఇప్పుడు పచ్చడి పని అయిపోయింది కాబట్టి క్యాన్లు కూడా తోమి సర్దేసుకున్నాను. ప్రతి ఇంట్లో హౌస్ వైఫ్ చేసే పనులంటే ఇలానే ఉంటాయి కదండి. ఇక ఈ వీడియోని అయితే ఇంతటితో ఆపేస్తున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. అప్పటి వరకు అయితే ఉంటానండి. ఇక కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే నన్ను సపోర్ట్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఉంటానండి. బాయ్.